హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు వర్ష పవర్ వేడర్ 3 ఇయర్స్ బ్యాక్ ప్రతాప్ గారు దొడ్లేరు అనే గ్రామంలో పవర్ వేడర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి వర్ష పవర్ వేడర్ ఫాల్కాన్ మోడల్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అప్పుడైతే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ప్రతాప్ గారు ఉన్నారు. ఆయన దీని యొక్క మిషన్ యొక్క అనుభవాలు ఎలా తోలుతున్నారు ఏందనేది మన వీడియోలో కనుక్కుంటాం. నమస్తే అండి ప్రతాప్ గారు. ఇప్పుడు మీరు ఈ మిషన్ మన దగ్గర తీసుకున్నారు కదా, తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయిందండి? 4 ఏళ్ళు అయింది. ఏ పంట మీద, ఏ పర్పస్ మీద తీసుకున్నారు మీరు మిషన్? జామ తోట, నిమ్మ తోట, బంతి తోట, టమాటా, చిక్కుళ్ళు. ఓకే, ఈ మొత్తంలో మిషన్ చేసుకుంటున్నారు. మీ కూలీల కొరత కానీ, ఎద్దులతో కానీ, ట్రాక్టర్తో కానీ? దీంట్లో అరక రావాలంటే రాదు. ఇది మిషన్ అయితే వరకు బంగారం అలా కొట్టుకుంటుంది. పక్క తీస్తాను విధానం చెట్టు ఉంటే మామూలుగా అసలు బంగారం అది ఈ దీంట్లో అరకేం సాగిద్ది, అరక సాగి అయితే బంగారం అది సాగిద్ది. ఇప్పుడు వచ్చేసి మీకు ఇది ఈ తోట నిమ్మ తోట అండి? జామ తోట. దీని పక్కనది నిమ్మ తోట పక్కన ఉంది. దాంట్లో కూడా ఇది చేస్తారు? దాంట్లో కూడా కొట్టొచ్చారు. రోజు దీంతో చేసుకుంటారు మీ పని? ఓకే. మొత్తం ఎన్ని ఎకరాలండి మీకు ఇది? 2 ఎకరాలు, పక్కన 1 ఎకరం, అటు 1 ఎకరం, 4 ఎకరాలు. మొత్తం 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలకి ఏటా 50,000 అవుతాయి మీకు మామూలుగా? 4 ఎకరాల మీద. ఇప్పుడైతే ఈ మిషన్ తీసుకున్న తర్వాత కూలీల ఖర్చు పెట్టకుండా ఈ మిషన్ తోటే కొడతాను. ఓది వేసుకోవాలన్నా ఇది, మామూలుగా లొటాయిటర్ వేసుకోవాలన్నా ఇది, నాగలు వేసుకోవాలన్నా ఇది, మొత్తం ఇది మల్టీపర్పస్ కింద వాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ పంట వచ్చేసి ఏ పంట అండి ఇది? ఇది చిక్కుళ్ళు. చెట్టు చిక్కుళ్ళు. అదేమో టమాటా, అది పక్కనేమో బంతి. ఇది పక్కేమో జామ తోటలో కూడా బంతి వేసాను అక్కడక్కడ. ఓకే. ఈ మిషన్ ఇంకా అసలు అరక పెట్టట్లా. తోటలో సూపర్ గా ఉంది. ఓకే. అరక రాదు, వ్యవసాయం బండ్లు రావు, తాటలు ఎయ్యి రావు. బండి తోటి కావాల్సిన చెట్టు చుట్టూ కూడా తిరిగింది. చెట్టు చుట్టూరు పాదులు కూడా చేసుకోవడానికి బాగుంటుంది. బంగారం ఆల కొట్టిద్ది. ఇప్పుడు ఇది తీసుకొని మీకు 4 సంవత్సరాలు అయింది. 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్లలో మీకు రిపేర్స్ కానీ, ఇంజన్ రిపేర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదు. చిన్న మైనర్లు ఏదైనా బోల్ట్ అని పోవడం అవి తప్పితే, ఇంజన్ ఆయిల్ మార్చుకోవటం, తప్పితే ఏం లేదు రిపేర్లు. ఇప్పుడు కొంతమంది రైతులకి ఏంటంటే అండి అపోహాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు దాదాపుగా 55 ఏళ్ళు, 56. ఇప్పుడు మీరు కూడా తోలగలుగుతున్నారు మిషన్ అయితే? మీరు 4 సంవత్సరాల నుంచి తోలుతానే ఉన్నారు. ఓకే. ఎలా అనిపించింది మిషన్ మీకు? అంటే కొంతమంది రైతులు ఏంటంటే వైబ్రేషన్ వస్తుంది, మనం తోలగలుగుతామా? వైబ్రేషన్ అంటే బాగా గట్టిగా ఉందనుకో, అరకలు కూడా సాగని దాంట్లో సాగిద్ది కాబట్టి అప్పుడు కొంచెం టైట్ గా ఉండే వరకు వైబ్రేషన్ ఉంది. వైబ్రేషన్ అని ఏముండదు. వైబ్రేషన్ ఉంటే ఇన్నాళ్ళ నుంచి పట్టలేదుగా. ఓకే. మెత్తగా బాగుంటుంది. అయితే అరక అలా చేబిరి పెట్టుకోవాలి. మైనంగా పట్టుకున్నాం అనుకో అదురుతూ ఉంటుంది. ఒక రకంగా అరకాల నాగల పట్టుకున్నట్టు అరక్కే చేబిరి పట్టుకుంటుంటే వెళ్ళిపోతాం. ఓకే. రైతులకైతే మీరు ఏం చెప్పగలుగుతారు ఈ మిషన్ గురించి? బాగుంది మిషన్, బాగుంది, తీసుకోవచ్చు. వ్యవసాయానికి సొంత వ్యవసాయాలకి ఇబ్బంది లేదు. వ్యవసాయాలకి 4-5 ఎకరాల వరకు బంగారం అరక పెట్టకుండా చేసుకోవచ్చు. ఓకే. అరక. ఓకే. మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.